దేవునికి స్తోత్రం. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం మనము 17వ వచనం చదువుకున్నట్లయితే, ఏలియా మన వంటి స్వభావము గల మనుష్యుడే. వర్షింపుకుండునట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరముల వరకు భూమి మీద వర్షింపలేదు. అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశము వర్షమిచ్చెను, భూమి తన ఫలమిచ్చెను. దేవుని బిడ్డలారా, మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయం 18వ అధ్యాయం మీరు చదివినట్లయితే అక్కడ కరువులో కూడా ఏలియా యొక్క స్వభావం, ఏలియా యొక్క ప్రార్థన గురించినటువంటి ఒక అద్భుతమైనటువంటి ఎఫెక్టివ్నెస్, అది ప్రభావితమైనటువంటి స్థితి అనేది మనకు కనబడుతుంది. ఈ ప్రపంచంలో అద్భుతమైనటువంటి ప్రార్థనలు ఏలియా చేయడం మనం గమనిస్తూ ఉంటాం. అలాగే యెహోషువ ప్రార్థన చేయడం, అలాగే మోషే ప్రార్థన చేయడం, సమూయేలు ప్రార్థన చేయడం, అహరోను ప్రార్థన చేయడం, ఇలాగా మనం చాలా పేతురు ప్రార్థన చేయడం, పేతురు గురించి సంఘము ప్రార్థన చేయడం, ఇలాగా మనము ఎన్నో అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు ప్రార్థనలో మనం తెలుసుకోగలం. అందుకే ఏలియా మన వంటి స్వభావం గలవాడై ఉండి ఆయన ప్రార్థనకు జవాబు త్వరితముగా, అంటే సునాయాసముగా ప్రార్థనకి జవాబు పొందుకునేంత శక్తి ఆ ప్రార్థనలో ఉందని ఆయన గ్రహించాడు. మనం ప్రార్థన ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నామో, కానీ మనము ఆ ప్రార్థనలో ఉన్నటువంటి దేవుని శక్తిని పొందుకునే పరిస్థితి మనకు లేదు. అందుకే ప్రార్థన మనం ఎలా చేయాలంటే మనస్ఫూర్తిగా చేయాలి, హృదయపూర్వకంగా చేయాలి. హృదయపూర్వకంగా దేవుణ్ణి మనవి చేసుకున్నప్పుడు మన పరిస్థితులన్నీ మారిపోతాయి. అంత మాత్రమే కాదు, దేవుడు వాడుకునే మనిషిగా ఆకర్షితురాలైనటువంటి ఒక గొప్ప వ్యక్తిగా నువ్వు మారిపోతావు. కారణం ఏంటంటే నీలో ప్రార్థన ఆత్మ ఉంది. ఏలియా ఒక ఆత్మ గలవాడై అని యోహానుకి ఒక పేరుంది. ఎంత గొప్ప విషయం! ఏలియా యొక్క ఆత్మ గలవాడై, ఆయన ఏలియా యొక్క ఆత్మ కలిగినటువంటి వ్యక్తిగా జన్మించడం, యేసుక్రీస్తు ప్రభుల వారికే ఆయన బాప్తిజం ఇవ్వడం, ఆయన అడిగితేనే మిడతలను, ఆయన వస్త్రములు కూడా జంతువులు చర్మాలతో కుట్టినటువంటివిగా మనకు కనబడుతున్నాయి. చూడండి ఎంత భయంకరమైనటువంటి వ్యక్తి, కానీ ఆయనలో ఉండే ఆత్మ ఏలియా యొక్క ఆత్మ. ఏలియా చనిపోలేదండి, అగ్ని రథముల మీద కొనుపబడ్డాడు. బేతేలు, యెరికో, యొర్దాను 3 ప్రాంతాలకి ఆయన దేవుడు రమ్మంటే వెళ్ళాడు. అక్కడ దేవుని యందు భయము భక్తి కలిగి ప్రార్థన చేశాడు. బేతేలులో, యెరికోలో యొర్దానుకు వచ్చాడు. యొర్దానుకు వచ్చినప్పుడు ఎలీషా అని ఒక మాట అడుగుతున్నాడు. ఏమడుగుతున్నాడంటే, నీవు నన్ను వెంబడిస్తున్నావు కనుక నా నుండి నువ్వు ఏమి ఆశిస్తున్నావు, ఏమి ఆశించుతున్నావు అని అడిగినప్పుడు ఎలీషా అంటాడు, నీలో ఉన్నటువంటి ఆత్మ నాకు 2 పాళ్ళు కావాలి. దేవుని బిడ్డలారా, ఇది అసాధ్యమే. నేను మరలా నీకు కనబడినట్లయితే అది జరుగును, లేకపోతే జరగదంటాడు. దేవుని బిడ్డలారా, ఆ సుడిగాలి, ఒక గొప్ప సుడిగాలి వచ్చి ఎలీషాని వేరు చేసినప్పుడు, అక్కడ కన్ను తెరిచి చూసే లోపల ఈ ఎలీషాకి తన దేవుని యొక్క ఆయన గురువు అయినటువంటి, ప్రవక్త అయినటువంటి ఏలియా కనబడకపోయినప్పుడు ఎలీషా వస్త్రాలు చించుకొని కన్నీరు కార్చి ఏడ్చి బాధపడతాడండి. అయితే పైనుండి ఒక ఏలియా దుప్పటి పడినప్పుడు ఆయన యొర్దాను నది
యోర్దాను నది తీరము వెళ్ళి ఆయన అక్కడ ఏలియా ఏ విధంగా ఆ ఏలియా దుప్పటితో కొట్టి యువతలకి వచ్చాడో అవతలకి పోయేటప్పుడు నీళ్లు ఫుల్గా ఉన్నాయి. అదేవిధంగా ఎలీషా చేసినట్టు ఎలీషా కూడా చేశాడు, కొట్టాడు. దేవుని బిడ్డలారా, ఒక మాట ఆ ప్రవక్తల శిష్యుల యొక్క మాట ఏంటంటే దూరం నుంచి చూస్తున్నటువంటి వారు అంటున్నారు, ఏమంటున్నారు తెలుసా? ఏలియాలో ఉన్న ఆత్మ ఎలీషాలోకి వచ్చింది. దేవుని బిడ్డలారా, ఏలియా ఎలీషా కంటే ఎక్కువ అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చేశాడు. కారణం ఏంటి తెలుసా? పరిశుద్ధాత్మ పూర్ణుడైనటువంటి ఏలియాని, ప్రార్థనాత్మ కలిగినటువంటి ఏలియాని, దేవునికి ఎంతో ప్రియమైనటువంటి సన్నిహితుడైనటువంటి ప్రార్థన అంగీకరించే ఒక వ్యక్తి, దేవుని యొక్క ఒక వ్యక్తి ప్రార్థన అంగీకరించాలంటే ఆ వ్యక్తిలో ఎంత యథార్థత ఉండాలి. కాకోలముల చేత ఆయన ఆహారము దేవుడైనటువంటి యెహోవా పంపించాడు. కర్మేలు పర్వతం మీద ఆయన 450 మందిని వధించాడు. అంత మాత్రమే కాదు, అహాబు రాజు యెజెబెలు రాణి వారు ఏలియాను చూసి ఎంతో ఆశ్చర్యపోయారు. దేవుని బిడ్డలారా, బాగా గమనించండి. ఏలియా మీద ఈర్ష్య కలిగింది, పగ కలిగింది, వాళ్ళకి పగ పుట్టింది. అంటే ఆయన ఏం చెప్తే దేవుడు అది చేస్తున్నాడు. దేవుని బిడ్డలారా, ఎంత గొప్ప ప్రార్థనా జీవితం. ఈరోజు మన జీవితాల్లో కూడా మన వంటి స్వభావం గలవాడే. అయితే మనం ఏం చేస్తున్నాం? ఏలియా ఏం చేస్తున్నాడు? ఏలియా ప్రార్థన చేస్తున్నాడు, మనం ప్రార్థన చేయట్లేదు. అందుకే మనం కాస్తంత ప్రార్థనాత్మ కలిగినటువంటి వారముగా ఆ దేవునికి కనబడితే ఖచ్చితంగా దేవుడు నన్ను వాడుకుంటకు ప్రారంభిస్తాడు. ఇది చాలా ముఖ్యమైన విషయం. నువ్వు చెప్పండి, మీరు చెప్పండి, వర్షం పడకూడదంటే అది పడుతూనే ఉంటుంది. బాగా గమనించండి. నేను గుడికి ఒక అంబ్రెల్లా గొడుగు కొనుక్కొని వర్షం వచ్చినప్పుడు తల దాచుకొని వెళ్ళాలి. కానీ అలాగా ఏలియా యెజ్రెయేలుకి ఆ అహాబు రాజుని రథం మీద వెళ్ళమన్నాడు. భయంకరంగా వాన వచ్చేస్తుంది. ఆయన 2 కాళ్ళు మధ్యలో తల పెట్టుకొని ప్రార్థన చేసి చెయ్యంత మేఘం వచ్చినప్పుడు ఏలియా చెప్తాడు, ఏమని చెప్తాడంటే, అహాబు రాజుకి నువ్వు యెజ్రెయేలుకి వెళ్ళిపో, అక్కడికి రథం వేసుకొని యెజ్రెయేలుకి ఈ అహాబు రాజు వెళ్ళే లోపల ఆయనకంటే ముందుగా పరిశుద్ధాత్మ దేవుడు ఏలియాకి బలం ఇచ్చాడు, శక్తినిచ్చాడు. కాళ్ళకి ఆ రథ చక్రముల కంటే ఆ గుర్రాల కంటే ఫాస్ట్గా పరిగెత్తి ఆ యెజ్రెయేలు ఆ గుమ్మముల దగ్గర నిలబడుకున్నాడు. ఎంత గొప్ప విషయం. ప్రేమైనటువంటి దేవుని బిడ్డ, ఈరోజు అలాంటి ప్రార్థనా శక్తి కలిగినటువంటి వ్యక్తిగా నీ జీవితంలో నేను ఉండాలంటే ఏలియా మన వంటి స్వభావం కలిగిన వాడని చెప్పుకోవడమే కాదు, ఆయన వంటి ప్రార్థన కలిగినటువంటి, ఏలియా వంటి ప్రార్థనా జీవితం కలిగినటువంటి మనం ప్రార్థనకి సమయాన్ని కేటాయించే వారంగా మన జీవితాన్ని సమర్పించుకోవాలి. అది ప్రార్థనాత్మ కలిగినటువంటి వారముగా మన జీవితము ఒక తీర్మానం తీసుకొని వెళ్తే ఖచ్చితంగా మన జీవితంలో కూడా అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు దేవుడు చేయడం ప్రారంభిస్తాడు. దేవుడి వాక్యాన్ని దీవించి ఆస్వాదించునుగాక. ప్రేమ నమ్మకం కలిగినటువంటి నయస్య కూడి వచ్చినటువంటి బిడ్డలను ఈ దినమందు ప్రభా నైనా నీ బిడ్డలు ఎవరైతే ఈ వాక్యం చూస్తున్నారో వింటున్నారో వారందరినీ మీరు దీవించి ఆస్వాదించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.